హలో ఏంటి మేడం, వర్షం ఉందా మీకు? లేదు మేడం, ఈరోజు కొంచెం ఎండ వచ్చింది. ఇప్పుడు కొంచెం కూల్ అయింది. బాగా వేడిగుంది మేడం. ఈ రోజు ఎందుకో ఉడుగ్గా ఉంది. ఇప్పుడు వస్తుందేమో, బాగా మూసుకొచ్చేసింది ఫుల్. అవునవును. హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువు అయిన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహపత్రి సార్కి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకర్ణలోకవాసులకి, నక్షత్రలోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామతా మాస్టర్కి, పరమాత్మైన సదానంద యోగి మహారాజ్కి, పరమ గురువులకి, పరమ గురుమండలి అంతటికీ నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. యాస్ట్రల్ మాస్టర్స్ అందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ మాస్టర్స్, వెల్కమ్ వెల్కమ్. థ్యాంక్ యూ. అయితే రోజులాగానే ఈరోజు కూడా మరింత జ్ఞానాన్ని, విజ్డమ్ను షేర్ చేయడానికి శాంత మేడంకి సాదరంగా వెల్కమ్ చేసుకుందాం మాస్టర్స్. మేడం వెల్కమ్. మేడం వెల్కమ్ టు అవర్ సెషన్. మేడం ఓవర్ టు యూ మేడం. శాంత మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ముందుగా మన గురువు గారైన బ్రహ్మశ్రీ పితామహ పత్రిసర్ గారికి, స్వర్ణమాల పత్రి మేడం గారికి నా అనంతకోటి ఆత్మ ప్రణామాలు. విశ్వంలోని గురువులందరికీ నా ఆత్మ ప్రణామాలండి. అలాగే రామతా మాస్టర్ గారికి, నా తల్లిదండ్రులకు కూడా అనంతకోటి ఆత్మ ప్రణామాలు, హృదయపూర్వక ధన్యవాదాలు. వైఎన్ఎస్ వెజిటేరియనిజం టీవీ వ్యవస్థాపకురాలైన స్వప్నేశ్వర్ మేడం గారికి నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు, ఆత్మ ప్రణామాలు. థ్యాంక్ యూ. అలాగే నా కుటుంబ సభ్యులకి ఎంతగానో సహకరిస్తున్నందుకు గాను కృతజ్ఞతలు, ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. ఈరోజు గ్రహాంతర వాసులు గురించి 3వ రోజు చెప్పుకుంటున్నామండి. గ్రహాంతర జీవులు కలుగున్న ఒక అద్భుత శక్తి కాలాన్ని వెనక్కి జరపటం. ఎవరైనా మానవుడితో గ్రహాంతర జీవులు సంబంధాలు ఏర్పరచుకుని ఉపయోగించుకున్న సమయము 24 గంటలు, 24 గంటలకు మించుంటే ఆ వ్యక్తిని మరలా కాల ప్రయాణం చేయించి, అంటే టైం ట్రావెల్, మిగిలిన మానవులు జీవిస్తున్న కాలానికి చేర్చటం జరుగుతుందంట. అయితే ఇలా కాలాన్ని వెనక్కి త్రిప్పినప్పుడు 20 నిమిషాలు ముందుకి లేదా వెనక్కి గాని రావటం జరుగుతుంది. అంటే గ్రహాంతర జీవులతో సంబంధం కలిగి ఉన్న మనుషులు పాటించే టైంకి కొద్ది నిమిషాలు ముందు లేదా వెనక్కి రావటం జరుగుతుంది. ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన అంశం గమనించాలి. ఎవరైనా ఒక వ్యక్తిని సంవత్సరం పాటు తమ అధీనంలో ఉంచుకున్న గ్రహాంతర జీవులు అతన్ని కాల ప్రయాణం చేయించి 1 సంవత్సరం వెనక్కి తీసుకెడతారు. అది ఎలా మేడం అసలు? అందుకే అతడు తోటి మానవుల టైం ప్రకారమే కొనసాగుతాడు. కానీ అతడి వయసు వాస్తవం 1 సంవత్సరం అధికంగా లెక్కించాలి. గ్రహాంతర జీవులు అనుభవాలున్న కొందరు వ్యక్తుల అనుభవాలను పరిశీలిస్తే గ్రహాంతర జీవులకున్న టైము ట్రావెల్ సామర్థ్యము అర్థమవుతుంది. బెంజమిన్ అనే యువకుడి అనుభవాలు తెలుసుకుంటే గ్రహాంతర జీవులు ఉన్నారని, వారికి అనేక మానవాతీత శక్తులు ఉన్నాయని అర్థమవుతుంది. ఇతడు 1989లో తన అనుభవాలను తోటి వారితో పంచుకున్నాడు. మనం కూడా వాటిని తెలుసుకుందాం. నాకు చిన్నతనంలో, అంటే 3rd గ్రేడ్ చదివేటప్పుడు అన్లాక్ గడియారాల్లో టైం చూడటం వచ్చేది కాదంట. 1, 2, 3, 4 అంటే రోమన్ సంఖ్యలు. ఈ అంకెలు అనవర్గము 1, 2, 3, 4 ఈ అంకెలు డిజిటల్ వాచి అంకెలు. మా క్లాస్ టీచరు మిస్ వైట్స్ చాలా ఓర్పు గలది. కానీ టైం సరిగ్గా చూడటం రాని నన్ను ఆవిడ అప్పుడప్పుడు కసురుకునేది. ఒకరోజు మా టీచరు నన్ను పిలిచి క్రిందికి వెళ్ళి గోడకున్న అనలాగ్ గడియారంలో
చూసి రమ్మని పంపింది. కానీ నాకు అందులో టైం చూడటం రాదు. అయినా సరే బుద్ధివంతుడు విద్యార్థిలాగా క్రిందికి వెళ్ళి గడియారం చూశాను. అదృష్టవశాత్తు అది లంచ్ టైం కావటం, లంచ్ బెల్ మ్రోగింది. దాంతో టైం 1 గంట అయిందని తెలుసుకొని టీచర్ దగ్గరికి టైం చెప్పాను. విషయం అర్థం కాని టీచర్ నాకు టైం చూడటం వచ్చిందని సంతోషించి, నేను జూనియర్ కాలేజీలో చేరినప్పుడు మా ఫాదర్ నాకు బులోవా ఎలక్ట్రానిక్ కొనిచ్చాడు. అది చాలా ఖచ్చితంగా టైం ని చూపెడుతుంది. అందులో తేదీ, వారము, పేరు తెలిపే సౌకర్యం కూడా ఉంది. ప్రతిరోజు అర్ధరాత్రి అంటే 12:05 తేదీ లోపల మారటం జరిగేది. ఆ వాచ్ నాకు ఒక గర్వకారణంగా మారింది. దాని కారణంగానే గ్రహాంతర జీవులు నన్ను వశపరుచుకుని టైం ట్రావెల్ చేయించారని తెలిసింది. అది ఎలా జరిగిందని చెప్తాను. ఒక శనివారం రాత్రి వాచ్ ను పెట్టుకుని పడుకున్నాను. మర్నాడు లేచి చూస్తే ఒకరోజు ముందుకెళ్ళినట్టుగా తేదీ, వారం అందులో కనిపించాయి. అంటే శనివారం రాత్రి పడుకున్న నేను సోమవారం ఉదయానికి నిద్ర లేచానన్నమాట. మరి అడిగారు నేను ఎక్కడున్నాను అని. ఒకవేళ నా వాచ్ తప్పుగా పనిచేస్తున్నదేమోనని భావించి నేను సరి చేసుకున్నాను. ఒక వారం సరి చేసుకున్నాను అనమాట. తర్వాత నా వాచ్ బాగానే పనిచేయటం మొదలెట్టింది. కానీ తర్వాత టైం 20 నిమిషాల ముందు గాని వెనక్కి గాని చూపటం జరిగింది. అసలైన టైంతో పోలిస్తే నా వాచ్ టైం 20 నిమిషాలు ఫాస్ట్ గా గాని 20 నిమిషాలు స్లోగా గాని నడుస్తున్నదని నాకు అర్థమైంది. నా వాచ్ ని మెకానిక్ దగ్గరకు తీసుకెళ్లి చూపించాను. అతడు ఆక్ట్రాన్స్ వాచీలపై చాలా కాలంగా పనిచేస్తున్న కారణంగా టైం ని సరిచేసే పరికరంతో నా వాచ్ ని పరిశీలించి కరెక్ట్ టైం ని చూపుతున్నదని చెప్పాడు. బ్యాటరీ కూడా బాగుందని చెప్పాడు. అటువంటప్పుడు నా వాచ్ లో టైం తప్పుగా ఎందుకు చూపిస్తుంది? నాపై గ్రహాంతర జీవుల ప్రభావం ఉందని 1989లో నాకు తెలిసింది. వారు కాల ప్రమాణం అనే విధానంలో కాలాన్ని వెనక్కి తిప్పగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉన్నారు. అంటే టైం మిషన్ లో కూర్చొని ఏ కాలంలోకైనా వెళ్ళి మళ్ళీ మన కాలంలోకి వచ్చినట్టుగా అన్నమాట. గ్రహాంతర జీవులు మానవుల్ని 24 గంటలకు మించి తమ అధీనంలో ఉంచుకున్నట్లయితే కాలాన్ని వెనక్కి త్రిప్పి ఆ వ్యక్తిని గతంలోకి పంపిస్తారు. కాకపోతే 20 నిమిషాలు ముందు గాని వెనక్కి గాని టైం అవుతుంది. అంటే తమ వద్ద ఉన్న వ్యక్తి గాని అతడి తోటి వ్యక్తులకి గాని ఒక రోజు వెనక్కి వచ్చిందని తెలియదు. ఆశ్చర్యకరమైన అంశం ఏమిటంటే గ్రహాంతర జీవులతో సంబంధాలు ఏర్పరచుకున్న వారికి జుట్టు, గోళ్ళు వేగంగా పెరుగుతాయి. గ్రహాంతర జీవుల ఉనికిని నిరూపించే సాక్ష్యాలు. యుఎస్ నౌకాదళంలో ఇంజనీర్ గా పనిచేస్తున్న జోనాథన్ బెస్టోన్ తన అనుభవాన్ని ఇలా వివరిస్తున్నారు. అది 1995 అట్లాంటిక్ మహాసముద్రంలో మా ఓడ పునార్టిరికో నుండి వర్జీనియాకు ప్రయాణిస్తున్నది. పునార్టిరికోకి 250 నుండి 300 మైళ్ళు దూరంలో వాయవ్య దిశలో అట్లాంటిక్ సముద్రం పైన ఆకాశంలో ఎగురుతున్న యుఎఫ్ఓలను చూశాను. అంతవరకు నాకు యుఎఫ్ఓలు, గ్రహాంతర జీవులు అనే మాటలు కట్టుకథలనే దురభిప్రాయం ఉండేది. రాత్రి వేళల్లో ఓడ పైభాగం అంతా రౌండ్స్ వేసి రక్షణ సిబ్బందిని అప్రమత్తం చేయటం నా రోజువారీ విధుల్లో ఒకటిగా ఉండేది. అలా ఓడడెక్ పై నించొని ఆకాశం వైపు చూస్తుండగా 1000 అడుగుల ఎత్తులో రంగులు విరజిమ్ముతూ ఒక యుఎఫ్ఓ కనిపించింది. విచిత్రం ఏమిటంటే ఆ అంతరిక్ష నౌక ఎలాంటి శబ్దం కూడా చేయటం లేదు. ఆ యుఎఫ్ఓ సముద్రములోంచి వచ్చిందో లేదా ఆకాశంలోంచి వచ్చిందో నాకు అర్థం కాలేదు. కానీ ఒక్కసారిగా కనిపించి చాలా వేగంగా అదృశ్యమైంది. ఆ యుఎఫ్ఓ ఒక్క సెకండ్కు 1000 మైళ్ళ ప్రయాణ వేగాన్ని
కలిగింది. తర్వాత తెలిసింది ఆ యుఎఫ్ఓ ఉనికి మా రాడార్ కి తెలియలేదు. ఇంకా రాబోయే రోజుల్లో మనకు కూడా అట్లే ఉంటాయంట మేడం. ఒక ఆహా అంత ఫాస్ట్గా పోయేవి, కాంతితో వెళ్ళేవి వస్తాయంట మనకు కూడా ఇంక రాబోయే రోజుల్లో. మేడం ఏంటి చెప్పండి, అసలు సెకండ్కి 1000 మైళ్ళు అంట. అవును మేడం, నిజమే. అది మహా అవతరణ బుక్లో ఇచ్చారు. ఆహాహాహా. ఆ మహా అవతరణ బుక్ ఉందా మేడం మీ దగ్గర పీడిఎఫ్? పీడిఎఫ్ ఇప్పుడు దీంట్లో చూడాలి మేడం, వెతకదాం మేడం. దీంట్లో ఉండొచ్చు. 3500 బుక్కులు ఉన్నాయంటే దీంట్లో ఉండొచ్చు మీరు. లే మేడం, మేడం అవి 3500 బుక్కులు ఏమున్నాయి, భక్తి యోగము, రాజయోగము ఇవి ఉన్నాయి. నేను కొంచెం చూసాను, అవి బయటికి రాలేదు మేడం కరెక్ట్ గా నాకైతే అవి. సరే, నేను కూడా చూస్తాను, చూసి చెక్ చేసి మనకి ఏవేవి కావాలో పెడతాను మేడం. ఓకే ఓకే. నా అభిప్రాయంలో అమెరికా మరియు ఇతర అభివృద్ధి చెందిన దేశాలు రాడార్ల సహకారంతో వాటి ఉనికిని పసిగట్టాలని చూస్తున్నాయి. ఇది చాలా వృధా ప్రయాస. ఎందుకంటే యుఎఫ్ఓలు నిర్మించబడ్డ లోహం ఏమిటో గాని అది రాడార్స్ కి చిక్కదు. ఖగోళ శాస్త్రజ్ఞుడి అంటే ఆస్ట్రోనామర్ వివరణ ప్రకారము నవంబరు 1975 రాత్రి 11 గంటలు 11:30 మధ్యలో నేను టెలిస్కోపులో అంతరిక్షాన్ని పరిశీలిస్తున్నాను. ఆ సమయంలో ఆకాశంలో శని, గురు గ్రహాలు కనిపించాయి. ఇంతలో పేలవంగా కనిపిస్తున్న పసుపు పచ్చని కాంతి ఆకాశంలో తూర్పు నుండి ఇది కనిపించట్లేదు, దిక్కుకి ప్రయాణిస్తూ కనిపించింది. ఆ కాంతి పుంజం చాలా పెద్దదిగా ఉంది. అది గ్రహం లేదా నక్షత్రం కాదని నాకు అనిపించింది. కాసేపటికి పసుపచ్చ రంగు అదృశ్యమై ఆ స్థానంలో ఫ్లయింగ్ సాసర్ కనిపించింది. అది చాలా నిదానంగా గంటకి 80-90 మీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నది. నేను మర్నాడే యుఎఫ్ఓ పరిశోధన సంస్థకి యుఎఫ్ఓ కనిపించిన సంగతి వివరిస్తూ ఒక లేఖ రాశాను. తర్వాత 2 రోజులకి న్యూస్ పేపర్లోని వెనక పేజీల్లో యుఎఫ్ఓ కనిపించిన వార్తను చిన్న బాక్స్ ఐటమ్ గా వేయబడింది. టిమ్ అనబడే ఒక డాక్టర్ చిన్ననాటి అనుభవం చెప్తున్నారు. ఆల్బామా ప్రాంతంలో 1960లో యుఎఫ్ఓలు కనిపించాయని పత్రికల్లో వస్తున్న వార్తలు చదివి నా చిన్ననాటి అనుభవాన్ని మీకు వివరిస్తున్నాను. 1963లో నాకు 4 సంవత్సరాల వయసు ఉంటుంది. ఒక కారులో 2 పెద్ద వాలితో కలిసి మాంటిగో ప్రాంతంలో ప్రయాణిస్తున్నాను. అప్పుడు సమయం అర్ధరాత్రి 12 గంటలు అవుతుంది. ఆకాశంలో ఒక దీర్ఘ చతురాస్రాకారంలో గల పసుపు పచ్చని వెలుగు కనిపించింది. అది యుఎఫ్ఓ అని నాకప్పుడు తెలియదు. నాతో పాటు అదే కారులో ప్రయాణించిన పెద్దలకు ఆ యుఎఫ్ఓ గురించి ఇప్పుడు గుర్తుంటుంది. మళ్ళీ 1965లో అనుకుంటా బర్మింగ్ హోమ్ కి ఉత్తరంగా ఉన్న అలబామా ప్రాంతంలో ఉన్న మా ఇంట్లో నిద్రపోతుండగా తెల్లవారుజామున హఠాత్తుగా మెలకువ వచ్చి చూశాను. నా గది కిటికీలోంచి ఒక దృశ్యం కనిపించింది. అదేమిటంటే మా ఇంటికి దగ్గరగానున్న కొండలపై ప్రకాశవంతమైన ఆరెంజ్ రంగులో ఉన్న ఒక త్రికోణాకారం ఎగురుతూ కనిపించింది. మా ప్రాంతంలో చాలా మంది యుఎఫ్ఓలను చూసినట్లుగా ఇప్పటికీ చెబుతూనే ఉన్నారు. 24/7/2008లో ఒక నాసా శాస్త్రజ్ఞుడు ఇలా చెప్పాడు. అసలు గ్రహాంతర జీవులు నిజంగా ఉన్నారా లేరా అనే ప్రశ్నకు జవాబు చెప్తారు. డాక్టర్ జాకీ టాకన్ అనే రాకెట్ శాస్త్రజ్ఞుడి అభిప్రాయ ప్రకారము కుజగ్రహంపై మైక్రోబులు జీవించి ఉన్నట్టుగా ఆధారాలు లభిస్తున్నాయి. అంటే ఈ విశ్వంలో ప్రాణాలున్న గ్రహాలు ఇంకా ఉన్నట్టే కదా. నేను వ్యక్తిగతంగా యుఎఫ్ఓలు గ్రహాంతర జీవులు నిజంగా ఉన్నారనే నమ్ముతున్నాను. కానీ ఆ విషయాన్ని ఆధారాలతో సహా నిరూపించడానికి 20 సంవత్సరాల దాకా పట్టొచ్చు. గ్రహాంతర జీవులు ఎగిరే పళ్ళాలు నిజంగా లేవని నమ్ముతున్న వారికి ఆశ్చర్యం కలిగించేలా ప్రపంచం 4 మూలల నుండి గ్రహాంతర జీవుల యొక్క ఫోటోలు లభిస్తున్నాయి.
వాటిని చూస్తున్న అవిశ్వాసులు కూడా పడుతున్నారు. ఈ పుస్తకంలో ఉన్న గ్రహాంతర జీవులు యుఎఫ్ఓల యొక్క ఫోటోలు 100% నిజమైన ఫోటోలుగా గ్రహించాలి. అవి నిజం కనుకనే గ్రహాంతర జీవులు భూలోక సంచారం గురించి ప్రపంచవ్యాప్తంగా ప్రజల్లో ఆసక్తి అధికమైంది. ది డ్రోబా స్టోన్స్ అనేది ఏదో చెప్తున్నారు మేడం. 1938 ప్రాంతంలో జరిగిన ఒక యథార్థ సంఘటన గురించి తెలుసుకుందాం. చైనా, భూటాన్ దేశాల మధ్యనున్న బైన్ కరాపుల్ పర్వతాలపై చైనా ఆర్కియాలజీ బృందము పరిశోధనలు చేపట్టింది. మన సదానంద యోగి మాస్టర్ కూడా భూటాన్ అడవుల్లోనే ఉన్నారంట మేడం. అప్పుడు ఆయన బాల్యంలో వాళ్ళ గురువు గారు తీసుకెళ్ళింది ఆయన్ని. మేడం లో వస్తుంది వాయిస్, కొంచెం పెంచండి, లేకపోతే నేను పెంచాలి. నా ఏమైనా మా నాదలో ఉందా? కాదు మేడం, భూటాన్ అడవుల్లో మన మాస్టర్ సదానంద యోగి ఉన్నారు కదా, పత్రి సార్ వాళ్ళ గురువు గారు, ఆయన కూడా అక్కడే ఉన్నారంట మేడం. వాళ్ళ గురువు గారు తీసుకెళ్ళి భూటాన్ అడవుల్లోనే పెట్టుకొని ఉన్నారంట చిన్న పిల్లవాడప్పటి నుంచి. అవును మేడం, ఇది నేను కూడా విన్నాను. 100 సంవత్సరాలు ఉన్నాడంట ఆయన అక్కడ అనేసి కదా. 180 ఎంతో అన్నారు మేడం, నాకు సరిగా తెలియదు మేడం. ఆయన ఫిజికల్ కన్నా ఏజ్ ఎక్కువ అనమాట ఆయనకి. ఓకే, 2000 సంవత్సరాల పైన అన్నట్టు గుర్తు మేడం. నేను కూడా విన్నాను మేడం. అదే పత్రి సార్ ఆయన గురించి ఏదో చెప్పినప్పుడు ఒక వీడియోలో విన్నాను, పత్రి సార్ ద్వారాగానే విన్నాను. అవును. 1938 ప్రాంతంలో జరిగిన ఒక యథార్థ ఘటన గురించి తెలుసుకుందాం. చైనా, భూటాన్ దేశాల మధ్యనున్న బైన్ కరావుల్ పర్వతాలపై చైనా ఆర్కియాలజీ బృందము పరిశోధనలు చేపట్టింది. ప్రొఫెసర్ చీపు తై ఈ పరిశోధనా బృందానికి నాయకత్వం వహించాడు. ఈ బృందం పర్వతాల్లో చేరటానికి వీలు కాని అతి క్లిష్టమైన కొండ గుహని అనేక శ్రమల కోర్చి చేరుకున్నాడు. ఆ గుహలో ప్రవేశించిన పురావస్తు పరిశోధన బృందానికి గోడలపై చిత్రించబడ్డ చిత్రాలు కనిపించాయి. వాటిల్లో భూమి, సూర్యుడు, చంద్రుడు, ఇతర గ్రహాలు, నక్షత్రాలు కనిపించాయి. వివిధ గ్రహాలను కలుపుతున్నట్టుగా సరళ రేఖాకారంలో చుక్కలు పెట్టబడి ఉన్నాయి. గుహను పూర్తిగా పరిశీలించిన తర్వాత అక్కడ ఎన్నో వందల వేల సంవత్సరాల క్రితం ఎవరో పురాతన మానవులు జీవించుంటారని బృందం భావించింది. వాళ్ళకి గుహలో నేలపై మట్టిలో సగం దాకా కూరుకుపోయి ఉన్న గుండ్రని రాయి పళ్ళాలు అంటే డిస్కులు కనిపించాయంట. ఆ డిస్కులు 9 అంగుళాల వ్యాసం కలిగి ఉన్నాయి. 31/4 అంగుళాల మందము కలిగి ఉన్నాయి. సరిగ్గా డిస్కుల మధ్య భాగంలో 3/4 అంగుళం లోతున్న గుండ్రటి గుంటుంది. అంటే అవి నేటి సీడీల ఆకారంలో ఉండొచ్చు. వీటిపైన విచిత్రమైన బొమ్మలు ఉన్నాయి. అవి ఒక రకమైన భాష అని ఆ బృందానికి ఆధ్వర్యం వహించిన ప్రొఫెసర్ కి అర్థమైంది. వాటర్థం ఆ బృందానికి తెలియలేదు. మొత్తం 716 డిస్కులు అక్కడ లభించాయి. 10 నుండి 12,000 సంవత్సరాల క్రితము డిస్కులు రూపొందించబడ్డాయని బృందం తీర్మానించింది. అయితే డిస్కులోని భాష వారికి అర్థం కాక వాటికి పురాతన వస్తువులు ఉంచే మ్యూజియంలో ఉంచారు. అంతటితో ఆ కథ అయిపోలేదు. 1962లో డాక్టర్ సుమ్ నూయి ఎన్నో శ్రమలకు భరించి రాత్రింబౌళ్ళు కృషి చేసి వాటిపై నున్న బొమ్మల్ని కాగితాలపైకి ఎక్కించి వాటిని అర్థం చేసుకునే కోసం అన్వేషించాడు. యురేకా డాక్టర్ సుమ్ము అతి క్లిష్టమైన బొమ్మల భాషని డీకోడ్ చేసి అక్షరాలకి అర్థం తెలుసుకున్నాడు. రాయి డిస్కులు సుమారు 12,000 సంవత్సరాల క్రితం అని తెలుసుకున్నాడు. డాక్టర్ అనబడే ఒక జాతికి చెందిన గ్రహాంతర జీవులు తమ అంతరిక్ష వాహనంలో చైనా, భూటాన్ ప్రాంతాల్లో ఉన్న పర్వతాలపైకి వచ్చి దిగబోతుండగా వాహనం కొందరికి ఢీకొని నాశనమైంది. దాంతో గ్రహాంతర కొండలకి ఢీకొని నాశనమైందంట.
దాంతో గ్రహాంతర జీవులు పర్వతాలపై చిక్కుకుపోయారు. కోట్ల మైళ్ళ దూరంలో ఉన్న తమ గ్రహాలకి తిరిగి వెళ్ళలేకపోయారు. చివరికి కొంతకాలం ఆ గుహల్లోనే కాలం వెళ్ళబుచ్చారు. అలా గుహల్లో గ్రహాంతర జీవులు ఉంటున్న సమయంలో కొండరాళ్ళని గుండ్రటి డిస్కులుగా మలిచి వాటిపై తామెవరో తాము ఏ విధంగా పర్వతాల్లో చిక్కుకుపోయారో వాటిపై తమ భాషలో రాశారు. తరువాత గ్రహాంతర జీవులు అక్కడే మరణించారు. డాక్టర్ కనిపెట్టిన నిజాన్ని నాటి కమ్యూనిస్ట్ చైనా ప్రభుత్వం కప్పెట్టింది. ఈ నిజాన్ని ఎప్పటికీ తెలియజేయరాదని డాక్టర్ కి చెప్పింది. కానీ 2001లో ఆ డాక్టరు వాస్తవాల్ని ప్రపంచానికి తెలియజేశాడు. ఈ చైనా ఎప్పుడు ఇలాంటి పనులు చేయడంలో దిట్ట కదా మేడం. 1996 ఆగస్టులో ఒక శాస్త్రవేత్తల బృందము అంగారక గ్రహంపై జీవులు ఉన్నాయనటానికి ఆధారాలు లభించాయని పేర్కొన్నారు. అంటార్కిటికా ఖండ ప్రాంతంలో అంగారక గ్రహం నుండి పడ్డ చిన్న గ్రహశకలంలో బ్యాక్టీరియా ఆకారంలో ఉన్న రసాయనిక మూలకాలు లభ్యమైనాయి. 1996 సెప్టెంబర్లో నాసా పత్రికా సమావేశం ఏర్పాటు చేసింది. అందులో అమెరికా అధ్యక్షుడు పాల్గొని ప్రసంగించాడు. టీవీ ఛానల్స్ లో, వార్తాపత్రికల్లో అంగారకుడిపై జీవులున్నాయని ప్రచారం జరిగింది. భూమిపై ఆ మేడం కనిపిస్తుందా? లైట్ ఏమన్నా వేసుకోవాలా? కొంచెం చీకటి అయినట్లు అనిపిస్తుంది. ఓకే ఓకే ఓకే. భూమిపై పురాతన కాలంలో ఉన్న జీవుల గురించే మనకి సరైన అవగాహన నేటికీ లేదు. అలాంటి అంగారక గ్రహంపై ఉన్న పురాతన జీవుల ఉనికి లభ్యం కావటాన్ని చాలా మంది నమ్మలేదు. అంగారక గ్రహం ఎర్రగా కనిపించడానికి గల కారణము ఐరన్ ఆక్సైడ్ మినరల్స్ చే ఈ గ్రహము ఉపరితలం పూత పూయబడి ఉంటుంది. ఈ గ్రహ వాతావరణం పూర్తిగా కార్బన్ డైఆక్సైడ్ తో నిండుంది. భూమిపైనున్న గాలి ఒత్తిడి అంగారకుడిపై ఉంటుంది. కారణం ఆ గ్రహ ఉపరితలంలో వ్యాపించున్న కార్బన్ డైఆక్సైడ్ వాయువు చాలా పలచగా ఉంటుంది. అంగారక గ్రహము భూమి కన్నా చిన్న పరిమాణంలో ఉన్న కారణంగా అంగారక గ్రహంలోని అంతర్గత ఉష్ణోగ్రత భూమి కన్నా త్వరగా తగ్గిపోతుంది. భూమిలో 1/3 ఆకర్షణ శక్తిని మాత్రమే కలిగి ఉన్న అంగారక గ్రహము తనలో నీటిని నిలిపి ఉంచుకోలేదు. అందువల్ల అంగారకుడిపై నీరు ఏర్పడిన అల్ప ఆకర్షణ శక్తిని కలిగి ఉండుట వలన నీటిని తనలో నిలిపి ఉంచుకోలేదు. తత్ఫలితంగా అంగారకుడిపై ఉన్న నీరు విశ్వంలోకి ఎగిరిపోతుంది. అంటే గతంలో ఏనాడో అంగారకుడిపై నీరు ఉన్నప్పుడు ఆ గ్రహంపై జీవులు ఉండొచ్చు. గ్రహం యొక్క ఆకర్షణ శక్తి తగ్గి నీరు అంతర్ధానమై అక్కడ జీవులు నశించుండాలి. ప్రస్తుతం అంగారకుడిపై ఉన్న మట్టి భూగ్రహంపై ఉన్న ఎడారుల కన్నా పొడిగా ఉంది. గ్రహ శకలం ALH 8400 ఒక ఫుట్బాల్ సైజులో ఉన్న ఇగ్నస్ రాయి. దీని బరువు 1.9 కిలోగ్రాములు. ఇలాంటి అంగారక గ్రహ శకలాలు దాదాపు 13 భూమిపై లభించాయి. ఇలాంటి ఒక గ్రహ శకలం ALH 8400 దాదాపు 4.6 బిలియన్ల సంవత్సరాల క్రితము శకలాలు అంగారకుడి నుండి వేరుపడి అంతరిక్షంలో పయనించి చివరికి భూమిపై పడ్డాయి. ఈ గ్రహ శకలాల్లో జీవుల ఉనికిని సూచించే ఆధారాలు లభ్యమైనవి. 19వ శతాబ్దం చివరి భాగం 20వ శతాబ్దం ప్రారంభంలో కొందరు ఖగోళ శాస్త్రజ్ఞులు టెలిస్కోపుల ద్వారా అంగారక గ్రహాన్ని పరిశీలించారు. వారికి అంగారకుడిపై కొన్ని సరళ రేఖలు కనిపించాయి. పెర్సివాల్ లావెల్ అనే శాస్త్రజ్ఞుడు గ్రహంపై కనిపిస్తున్న గీతలు కాలువలని, వాటిని అంగారకుడిపై జీవిస్తున్న మానవులు నిర్మించారని ఒక వాదన లేవదీశారు. అతడి వాదనను బలపరిచే ఆధారం ఏమంటే ఆ సరళ రేఖలు, గీతలు అప్పుడప్పుడు దిక్కులు మారుతూ కనిపించింది. అయితే అంగారకుడి పైకి పంపబడ్డ మారినర్ అంతరిక్ష నౌక సేకరించిన సమాచారం ప్రకారం
పొడిబారిన నీరు లేని అంగారక గ్రహంలో జీవుల ఉనికి అసాధ్యమని తెలిసింది. కానీ ఇప్పటికీ చాలా మంది శాస్త్రవేత్తల అభిప్రాయాల ప్రకారం సౌర కుటుంబంలో మనుషులు జీవించటానికి వీలున్న గ్రహాల్లో అంగారకుడు కూడా ఒక్కడని తెలుస్తుంది. వైకింగ్ అనే అంతరిక్ష నౌక అంగారకుడిని చేరింది. అంతరిక్ష నౌకకి అమర్చిన కెమెరాలు తీసిన ఫోటోల ప్రకారం అంగారకుడిపై ఎలాంటి జీవులు లేరని తెలుస్తున్నది. అంగారక గ్రహము జీవులు భూమిపైకి రావటమే విషయాన్ని ప్రక్కన పెడితే గత 4 దశాబ్దాలుగా దాదాపు 30 ఉపగ్రహాలు ల్యాండర్స్ అంగారకుడి పైకి పంపబడ్డాయి. వాటిలో 2/3 వంతు అసలు అంగారక గ్రహాన్ని చేరలేకపోయాయి. ప్రస్తుతం అమెరికా ప్రయోగించిన 2 శాటిలైట్లు అంగారకుడిని పరిశోధించి మ్యాప్ గీసే పనిలో నిమగ్నమై ఉన్నాయి. కొందరు శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం గతంలో ఎప్పుడో అంగారకుడిపై నీరు, ఆక్సిజన్ సమృద్ధిగా ఉండి ఉంటాయని, ఆ కాలంలో అంగారకుడిపై ఉండి ఉపరితలం గ్రహాంతర జీవులు ఉంటారని, ఎప్పుడైతే అంగారకుడిపై ఇసుక, అయస్కాంతము, తుఫాన్లు ఏర్పడ్డాయో అప్పుడు గ్రహ ఉపరితలంలో జీవిస్తున్న జీవులు అంగారకుడి లోపలి భాగంలోకి ప్రవేశించి అక్కడే ఉంటారని, కేవలం ఉపరితలంపై ఉన్న ఉపగ్రహాలు, ల్యాండర్స్ లోపలి భాగంలో ఉన్న జీవుల్ని ఎలా కనిపెట్టగలరని వారు భావిస్తున్నారు. అప్పుడప్పుడు ఈ భూమిపైకి యుఎఫ్ఓల ద్వారా భూమిపైకి వస్తున్న మారిటన్లు అంటే అంగారక మానవులు అంగారక గ్రహం యొక్క లోపలి భాగంలో ఉండొచ్చు. ఇటీవల కాలంలో పాశ్చాత్య దేశాలకు చెందిన ఒక 7 సంవత్సరాల బాలుడు తన గత జన్మలో అంగారక గ్రహంపై జీవించానని చెప్పి ప్రపంచవ్యాప్తంగా సంచలనాన్ని సృష్టించాడు. అతడు చెప్పిన సమాచారం ప్రకారం కొన్ని వందల సంవత్సరాల క్రితం అంగారక గ్రహంపై ఎంతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం గల మానవులు ఉండేవారని, తర్వాత కాలం ఆ విభిన్న మానవులు మధ్య వివాదాలు చెలరేగి ఒక అణుయుద్ధం సంభవించిందని, దాంతో అక్కడి వాతావరణం అణుధార్మికతకు గురై జనం సామూహికంగా మరణించారని, కొద్దిగా మిగిలిన జనాభా అంగారకుడి లోపలి భాగంలో రక్షణ గృహాలు నిర్మించుకుని అక్కడే ఈనాటికి జీవిస్తున్నారని, 2012లో భూమిపై ఒక మహాప్రళయం సంభవించి భూమిపైనున్న జనాభాలో 80% మంది నశించిపోతారని తెలిసింది. కావున పైపైన చూసి అంగారకుడికి పై ప్రాణాలు లేవనటం ప్రస్తుతానికి తొందరపాటు కాగలదు. చంద్రుడిపై గ్రహాంతర జీవుల స్థావరం. చంద్రుడిపై గ్రహాంతర జీవుల స్థావరం ఉందా? ఉంటే అక్కడున్న గ్రహాంతర జీవులు చంద్రుడిపైకి వెళ్లిన వ్యోమగాములకి, ఇతర ఉపగ్రహాల కెమెరా కళ్లకు ఎందుకు కనబడలేదు? ఈ ప్రశ్నకు సమాధానం ఇలా ఉంది. భూమిపైనున్న మానవులకి చంద్రుడిపైకి వెళ్లిన వారికి కేవలం చంద్రుడి ఒకవైపు భాగం మాత్రమే కనిపిస్తుంది. మరి చీకటి వైపు ఉన్న చంద్రగ్రహంపై గ్రహాంతర జీవులు ఉండొచ్చు కదా. చంద్రుడిపై ఎన్నో దశాబ్దాల క్రితమే కాలు పెట్టిన అమెరికా వ్యోమగామి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అభిప్రాయం ప్రకారము గ్రహాంతర జీవులకి చంద్రగ్రహంపై స్థావరం ఖచ్చితంగా ఉంది. వారు మానవులు అక్కడికి రావటాన్ని ఏమాత్రము ఇష్టపడటం లేదు. మానవుని చంద్రుడిపై నుండి గెంటాలని వాళ్ళు చూస్తున్నారు. అమెరికా నావల్ ఇంటెలిజెన్స్ అధికారైన మిల్టన్ కూపర్ అభిప్రాయంలో చంద్రుడిపై గ్రహాంతర జీవులు స్థావరం ఖచ్చితంగా ఉంది. దాని పేరు టానా. అపోలో అంతరిక్ష నౌకలో చంద్రుడి మీదకు వెళ్లిన వ్యోమగాములు చంద్రుడిపై ఉన్న గ్రహాంతర జీవుల స్థావరాన్ని ఫిల్మ్ తీశారు.
చంద్రుడి ఆవలి వైపు ఉన్న ప్రాంతంలో ఒక పెద్ద అంతరిక్ష నౌక నిలబెట్టబడింది. అక్కడ గ్రహాంతర జీవులు త్రవ్వకాలు జరుపుతున్నారు. చంద్రుడిపైకి మానవుల్ని తీసుకెళ్లిన అపోలో యుఎఫ్ఓలను ఎదుర్కొన్నదా అనే అంశంపై తిమోథీ గుడ్ అనే రచయిత రాసిన అబౌట్ టాప్ సీక్రెట్ అనే గ్రంథంలో విస్తృతంగా చర్చ జరిగింది. 21/7/1969లో నీల్ ఆర్మ్స్ట్రాంగ్, ఎడ్విన్ అనే ఇద్దరు అమెరికన్ వ్యోమగాములు చంద్రుడిపై కాలు పెట్టిన మరుక్షణమే అక్కడి వారికి గ్రహాంతర జీవులకు చెందిన ఆ యుఎఫ్ఓలు కనిపించాయి. చంద్రుడిపై నుండి వ్యోమగాములు మాట్లాడుతుంటే భూమి మీద టీవీలో కనిపించింది. ఆ సమయంలో ఒక వ్యోమగామి చంద్రుడిపైనున్న గుంటలోంచి ఒక వెలుగు కనిపిస్తున్నదని చెప్పాడు. తర్వాత అతడి మాటలు సరిగా ప్రసారం కాలేదు. ఈ ప్రసార అంతరాయం గురించి ఒక మాజీ నాసా ఉద్యోగి ఒట్టో బిండర్ ఇలా చెప్పాడు. గుర్తు తెలియని యుఎఫ్ఓ నుండి వచ్చిన రేడియో తరంగాలు భూమిపైనున్న నాసా కేంద్రానికి జరిగే ప్రసారాలను అడ్డుకున్నది. అందువల్ల చంద్రుడిపైకి వెళ్లి మానవ వ్యోమగాముల మాటలు భూమిపైకి సరిగా ప్రసారం కాలేదు. అంటే చంద్రుడిపై ఉన్న గ్రహాంతర జీవులు తమకు పోటీగా అక్కడికి వచ్చిన మానవుల్ని ఇబ్బందులు పెట్టి తరిమేయటానికి చూశాయని భావించాలా? కానీ కొద్దిగా అందిన సమాచారం ప్రకారము అక్కడ బ్రహ్మానందమైన పరిమాణంలో ఉన్న ఒక యుఎఫ్ఓ ఉందని, అంతేగాక చాలా అంతరిక్ష నౌకలు చంద్రుడికి అటువైపు వరుసగా నిల్చుని ఉన్నాయని, ఎవరూ తమని గమనిస్తున్నారని వ్యోమగాములు తెలిపారు. 1979లో మాజీ నాసా ఉద్యోగి చంద్రుడిపైనున్న పెద్ద గుంట అంచున ఒక యుఎఫ్ఓ నిలబడిందని నీల్ ఆర్మ్స్ట్రాంగ్ గమనించాడని చెప్పాడు. అయితే చంద్రుడిపై కనబడ్డ గ్రహాంతర జీవుల ఉనికిని గురించి సమాచారం పూర్తిగా అణచివేయబడింది. ఒక సోవియట్ సైంటిస్టు డాక్టర్ వ్లాదిమిర్ నీల్ చంద్రుడిపైన యుఎఫ్ఓలని చూశాడని, ఈ విషయాన్ని అతడే స్వయంగా గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్ కి రిపోర్ట్ చేస్తుండగా సోవియట్ రష్యాకి చెందిన ట్రాన్స్మిషన్ కేంద్రాలకు కూడా అందిందని చెప్పారు. చంద్రుడిపైకి దిగిన అపోలో 11 నుండి వ్యోమగాములు మాట్లాడిన మాటల్ని కేవలం గ్రహాంతర వాసులే కాక భూమిపైనున్న నాసా కేంద్రం కూడా పలుసార్లు దెబ్బతీసింది. అంటే చంద్రుడి నుండి ప్రసారమయ్యే ప్రసారాలని టెక్నికల్ గా ప్రజలకి ఏంటి మేడం? ఇప్పుడు ఏమైనా లైట్ వేసుకోగలరా మేడం? అవును మేడం, చాలా చీకటి అయిపోయింది కదా. ఓకే, ఒక నిమిషం. వర్షము బాగా మొదలైంది మేడం. వర్షం బాగా గ్రహాంతర వాసులే కాక భూమిపైన ఉన్న నాసా కేంద్రం కూడా పలుసార్లు దెబ్బతీసింది. అంటే చంద్రుడి నుండి ప్రసారమయ్యే ప్రసారాల్ని టెక్నికల్ గా ప్రజలకి అందని విధంగా అడ్డగించింది. అమెరికా అంతరిక్ష పరిశోధన విభాగం నాసాకి గ్రహాంతర జీవులు నిజంగా ఉన్నారని తెలుసన్న మాట నిజమే. కొందరి అభిప్రాయం ప్రకారము నాసా అనేది సంస్థ పేరైనప్పటికీ ఆ సంస్థ చేసే అనేక కార్యక్రమాలకి రక్షణ బడ్జెట్ నుండి తీసుకున్న డబ్బుతోనే పెట్టుబడులు పెట్టేది. కావున చాలా మంది ఆస్ట్రోనాట్స్ అంటే వ్యోమగాములు మిలిటరీ విధించే రూల్స్ పాటించి తీరాలి. అందులో భాగంగానే చంద్రుడిపై తాము చూసిన గ్రహాంతర జీవుల యుఎఫ్ఓలను గురించి ప్రజలకు బాహాటకంగా చెప్పడానికి వీలు కాలేదు. తన పేరు రహస్యంగా ఉంచమని కోరిన ఓ ప్రొఫెసరు నాసాలో జరిగిన ఒక చర్చలో చంద్రుడిపైకెళ్ళి వచ్చిన వ్యోమగాముల్లో ఒకరైన నీల్ ని ఇంటర్వ్యూ చేశాడు. ఆ వివరాల్ని పరిశీలిద్దాం. మేడం, ఏదో సౌండ్ వినిపిస్తుంది, మీకేమన్నా వినిపిస్తుందా? వినపడుతుంది మేడం. రోడ్లో అదే వేస్ట్ సామాన్లు ఇంకేం అది
ఓకే, మీద నేనేంటి నా దాంట్లో ఏమన్నా డిస్టర్బ్ అయిందా ఇందాక లేచినందుకు ఏమన్నా అనుకున్నా. లేదు మేడం. ఓకే ఓకే ఇంకా నేను మ్యూట్ చేస్తే మొత్తం పోతుంది, అందుకోసమని ఏం చేయలేను కాబట్టి ఊరుకున్నాను. ఓకే ఓకే చంద్రుడి పైకి వెళ్లి వచ్చిన వ్యోమగాముల్లో ఒకరైన నీల్ ఇంటర్వ్యూ చేశాడు. ఆ వివరాల్ని పరిశీలిద్దాం. ప్రొఫెసర్, అపోలో 11లో చంద్రుడి మీదకి వెళ్ళిన మీకు అక్కడ కనిపించినదేమిటి? నీల్ ఆర్మ్స్ట్రాంగ్, నమ్మశక్యం కానివి చంద్రుడి మీద కనిపించాయి. మమ్మల్ని గ్రహాంతర జీవులు బెదిరించారు. ప్రొఫెసర్, బెదిరించడం అంటే ఏ విధంగా అనేసి క్వశ్చన్ అడిగారు. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఏం చెప్తున్నాడంటే, ఇప్పుడు ఆ వివరాల్లోకి వద్దు, కానీ ఒక్కటి మాత్రం నిజం. మాకు చంద్రుడిపై కనిపించిన స్పేస్ షిప్ చాలా పెద్దది. సాంకేతికంగా గ్రహాంతర జీవుల స్పేస్ షిప్ లా చాలా గొప్పగా కనిపించింది. అక్కడ అమెరికన్లు స్థావరాన్ని ఏర్పాటు చేయడానికి వీలు కాదు. చంద్రుడిపై కనిపించిన గ్రహాంతర జీవుల స్పేస్ షిప్ గురించి ప్రపంచానికి తెలియనీయకుండా అమెరికా గూఢచారి సంస్థ ప్రయత్నిస్తున్నది. కార్ల్ వుల్ఫ్ అనే వ్యక్తి వర్జీనియాలోని లాంగ్లీఫీల్డ్ లో పనిచేస్తుండగా అతనికి ఎదురైన ఏలియన్స్ అనుభవం గురించి తెలుసుకుందాం. ఈ వ్యక్తి వ్యూహాత్మక వాయుదళ విభాగం అంటే టాక్టికల్ ఎయిర్ కమాండ్ లోని డైరెక్టర్ ఇంటెలిజెన్స్ లో ఉద్యోగిగా పనిచేశారు. ప్రస్తుతం వర్జీనియాలోని లాంగ్లీఫీల్డ్ లో ఉన్న కేంద్రంలో పనిచేస్తున్నాడు. అపోలో 11 నుండి అంటే చంద్రుడి మీద అక్కడున్న వ్యోమగాములు భూమిపైనున్న శాటిలైట్ రిసీవర్స్ కి పంపుతూ ఉండగా యుఎఫ్ఓలు చంద్రుడిపై కనిపించినట్టు తేలిసింది. ఇప్పటికీ వుల్ఫ్ కి అర్థం కాని విషయం ఒక్కటే, చంద్రుడికి అటువైపు భాగంలో ఉన్న పెద్ద నిర్మాణాలు ఎవరు నిర్మించారు? గ్రహాంతర జీవులు మరియు రష్యన్ల లేదా అమెరికన్లు మరియు గ్రహాంతర జీవుల? అమెరికాకు ఏదో ఒక ప్రయోజనం లేకుంటే చంద్రుడిపై కనపడ్డ యుఎఫ్ఓల గురించి ప్రపంచానికి తెలియజేయకుండా ఎందుకు దాస్తున్నది? నిజంగా చంద్రుడిపై తొలి అడుగు వేసింది నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అనే మానవుడా, లేక ఎప్పుడో చంద్రుడిపై స్థావరం ఏర్పరచుకున్న గ్రహాంతర జీవుల? అటవీకుల అంతరిక్ష పరిజ్ఞానం గురించి డాగన్స్ అనబడే ఒక ఆఫ్రికా అటవిక జాతి నైజీరియా దేశానికి చెందిన నైరుతి దిశలో ఉన్న అడవుల్లో జీవిస్తోంది. దాదాపు 3 లక్షల జనాభా గల వీరి జాతికి అంతరిక్ష పరిజ్ఞానం చాలా అధికం. అనేక దేశాల నుంచి వచ్చే టూరిస్టులు, పరిశోధకులు ఈ జాతి ప్రజల ఆచారాల్ని, నమ్మకాల్ని ఆసక్తిగా పరిశీలిస్తారు. వాళ్ళు చిత్రకళలలో ఆరితేరిన వారు సిరియస్ నక్షత్రాన్ని పూజిస్తారంట. ఆకాశంలో కనబడే తెల్లటి చిన్న నక్షత్రము సిరియన్ బి ప్రక్కన సిరియన్ ఏ అనే అక్షరం ముందున్న విషయము శాస్త్రజ్ఞులకి 1978 దాకా తెలియదు. కానీ వేల సంవత్సరాల క్రితమే డాగన్లకి ఈ నక్షత్రం గురించి తెలుసు. వీరు సిరియన్ ఏ, సిరియన్ బి మాత్రమే కాకుండా ఎంఏయా అనే నక్షత్రం కూడా ఉందని చెబుతున్నారు. ఖగోళ శాస్త్రజ్ఞులకి ఇంతవరకు 3వ నక్షత్రం గురించి ఎటువంటి ఆధారాలు లభ్యం కాలేదు. డాగన్ల పురాణ కథల్లో శని చుట్టూ ఉన్న వృత్తాల గురించి, గురుగ్రహానికి ఉన్న 4 పెద్ద చందమామల గురించి వివరించబడింది. ఈ జాతి వారు 4 క్యాలెండర్లు కలుగున్నారు. చంద్ర, సూర్య, సిరియస్, శుక్ర గ్రహాలపై ఆధారపడ్డ క్యాలెండర్లు. వారి పురాణాల్లో సూర్యుడి చుట్టూ గ్రహాలు తిరుగుతున్నాయని తెలుపబడింది. ఈ జాతి వారికి అంత గూఢమైన క్లిష్టమైన ఖగోళ శాస్త్ర రహస్యాలు ఎలా తెలిసాయి? దీనికి సమాధానం ఆ జాతి ప్రజలే చెబుతారు. 1000 సంవత్సరాల క్రితము సిరియస్ నక్షత్రం నుండి కొందరు మానవులు భూమిపైకి వచ్చారంట. వారికి నమ్మోస్ అంటారంట. వారు వికారంగా ఉంటారు. ఉభయచరులు అంటే నీటిలోనూ నేలపై కూడా జీవించగలరు.
డబ్బాలు వంట, పాత సామాన్లు వంట, ఫ్రిడ్జ్లు వంట, ఫోన్లు వంట, పాత స్త్రీలున్న వంట, పాత అన్నిలున్న వంట. వారు సగం మానవ దేహము, మిగతా సగము జంతు ఆకారము కలిగి ఉంటారు. మత్స్య కన్యలాగా, అంటే మర్మెయిడ్ అన్నమాట. ఇలాంటి సగం మనిషి, స్త్రీ ఆకారాలు చాలా దేశాల పురాణ గాథల్లో కనిపిస్తాయి. హిందువులు పూజించే దశావతారాల్లో మొదటిదైన మత్స్యావతారం కూడా సగం మనిషి సగం చేపగా ఉంది కదా. సిరియస్ నక్షత్రం నుండి వచ్చిన ఏలియన్స్ ద్వారానే డాగన్లకి అంతరిక్ష పరిజ్ఞానం కలిగిందని తెలుస్తున్నది. అంటే ఇతర నక్షత్రాల్లో కూడా జీవులున్న మాట నిజమే కదా. మనుషుల్ని వెంటాడిన సెంట్రల్ యుఎఫ్ఓ అంట. సెంట్రల్ అల్బామా ప్రాంతంలో 1973-75లో కనిపించిన అంతరిక్ష వాహనము సంఘటనలకి ఉదాహరణగా క్రింది సంఘటనలు భావించవచ్చు. అప్పుడు నాకు 16 సంవత్సరాలు ఉంటాయి. రాత్రి 11 గంటల సమయంలో మౌంట్వాల్ నుండి సెల్లో ప్రయాణిస్తూ మా అమ్మ కారు డ్రైవ్ చేస్తున్నది. నేను, మా తమ్ముళ్ళు మంచి నిద్రలో ఉంటున్నాం. మేము ప్రయాణించే మార్గం చిట్టడివి గుండా పోతుంది. డ్రైవ్ చేస్తున్న మా అమ్మ కారు వెనుకగా కనిపించిన తెల్లటి కాంతిని చూసి ఆశ్చర్యపడింది. కారణం, మా కారు వెనుక వస్తున్న వాహనాలేవి కనిపించడం లేదు. అలాంటప్పుడు ఈ వెలుగు ఎక్కడి నుంచి వస్తోందని ఆశ్చర్యపడ్డ మా అమ్మ విండోలోంచి తల బయటికి పెట్టి చూడగా కనిపించిన దృశ్యం దాని వెలుగు పైభాగంలో 60 అడుగుల ఎత్తున ఒక సాసర ఆకారంలో రంగులు చివరగా వెలుగులు ప్రసరిస్తున్నది. నిజానికి మా అమ్మకి అప్పటిదాకా యుఎఫ్ఓల గురించి ఏమాత్రమూ తెలియదు. కారుని గుండ్రటి ఆకారం ఎందుకు వెంటాడుతున్నదో ఆమెకు అర్థం కాలేదు. దాంతో భయం వేసి కారు వేగం పెంచి గంటకు 100 కిలోమీటర్ల వేగంతో పోనిచ్చి మాప్లెస్ విల్లే అనే ప్రాంతంలో ఉన్న పోలీస్ స్టేషన్ కి వెళ్లి తమ కారుని ఏదో విచిత్రమైన ఆకారం వెంటాడుతోందని పోలీస్ ఆఫీసర్ కి రిపోర్ట్ చేసింది. ఆమె మాట విన్న పోలీసులు బయటికి వచ్చి చూడగా వారికి ఎలాంటి ఆకారము కనబడలేదు. తర్వాత మా అమ్మ కారుకి ప్రయాణం మొదలెట్టింది. ఇంత జరుగుతున్నా మాకు మెలకువ రాలేదు. దట్టమైన వృక్షాల మధ్యగానున్న రోడ్డు మీద 30 కిలోమీటర్ల వేగంతో మా కారు ప్రయాణిస్తున్నది. మళ్ళీ ఆ సాసరం మా కారుని వెంబడించడం మొదలెట్టింది. దాదాపు చిహ్నంగా కారుపై ఎగురుతున్న యుఎఫ్ఓ నుండి తెల్లటి వెలుగు కారుపై పడుతున్నాయి. అప్పుడు మా అమ్మ నిద్రపోతున్న మమ్మల్ని లేపి ఇప్పటిదాకా జరిగిన విషయాన్ని చెప్పింది. నేను కారు విండోలోంచి చూస్తే పైన వెలుగులు చిమ్ముతూ ఎగురుతున్న గుండ్రటి పళ్ళెం లాంటి ఆకారం కనిపించింది. ఒక దశలో పైన ఎగురుతున్న డిస్క్ శరవేగం మా కారుని దాటి ముందుకి ఎగరసాగింది. ఆశ్చర్యంగా ఆ ఆకారం మా కారుని దాటగానే కారులోని రేడియో పనిచేయటం ఆగిపోయింది. విండో గ్లాస్ పై మంచు ఏర్పడింది. సరిగ్గా 10 సెకండ్ల తర్వాత ఆ సాసర్ కారు పైభాగంపై ఎగరసాగింది. ఇంతలో మా ఇల్లు వచ్చింది. కారును గ్యారేజ్ లోకి పెట్టి ఇంట్లోకి వెళ్ళాం. నేను నా బెడ్రూమ్ లోకి వెళ్ళి మంచంపై పడుకున్నాను. గది కిటికీలోంచి చూస్తే అక్కడ ల్యాండ్ అయి వెలుగులు చిమ్ముతున్న గుండ్రటి ఆకారం కనిపించింది. నేనేమీ చేయకుండా నిద్రలోకి జారిపోయాను. ఆ తర్వాత మమ్మల్ని వెంబడించింది ఒక యుఎఫ్ఓ అని, అది గ్రహాంతర జీవుల అంతరిక్ష విమానం అని తెలిసింది. రాడార్ కి చికిత్స ఒక యుఎఫ్ఓ సంఘటన. 13-12-1956లో ఫ్లోరిడా రాష్ట్రం దక్షిణాగ్ర ప్రాంతంలో ఒక గుర్తు తెలియని ఎగిరే పళ్ళం 20 నిమిషాల పాటు వేగంగా చక్కర్లు కొట్టిందని రాడార్ తెరపై ఆ యుఎఫ్ఓ కనిపించింది. ఆ నౌక వేగం గంటకు 4000 మైళ్ళు ఉండొచ్చని నిపుణులు అంచనా. ఫ్లోరిడా ప్రాంతంలో ఉన్న పాన్ అమెరికన్ వరల్డ్ ఎయిర్ వేస్ లో పనిచేసే ఒక రాడార్ ఆపరేటర్ డొనాల్డ్ ప్రిస్టోన్ ఇచ్చిన రిపోర్ట్ లో ఇలా ఉంది. వాతావరణాన్ని అంచనా వేసే రాడార్ తెరపై
ఒక విచిత్రమైన ఆకారం కనిపించింది. ఆ ఆకారం మామూలు ప్యాసింజర్ విమానం కన్నా 4 రెట్ల అధిక సైజులో ఉంది. అది 88,000 అడుగుల ఆల్టిట్యూబ్ లో దక్షిణ ఆగ్నేషియంలో మియామీకి 65 మైళ్ళ దూరంలో ఉంది. కాసేపు అలా కనిపించి అదృశ్యమైందా యుఎఫ్ఓ. మళ్ళీ ఆ యుఎఫ్ఓ అనేక సార్లు కనబడటం, అదృశ్యమటం జరిగింది. ఆ యుఎఫ్ఓ వేగంగా గంటకి 550 నుండి 650 మైళ్ళ వేగంతో ప్రయాణిస్తున్నది. 2-3 నిమిషాల పాటు నిశ్చలంగా ఉండటం, వేగంగా ఎగరటం జరిగింది. తర్వాత అది మళ్ళీ దక్షిణ ఆగ్నేయ దిక్కులో ఎగిరిపోయింది. 2002లో అమెరికాలోని యాండర్సన్ విల్లే అనే హిస్టారికల్ సైట్ దగ్గర ఆకాశంలో ఎగురుతున్న ఒక యుఎఫ్ఓ ఫోటో తీయడం జరిగింది. ఆ సమయంలో ఒక ఫోటోగ్రాఫర్ అక్కడ ల్యాండ్స్కేప్ ఫోటో తీస్తుండగా అనుకోకుండా పైనున్న యుఎఫ్ఓ కూడా ఫోటోలో పడింది. ప్రింట్ చేసినప్పుడు యుఎఫ్ఓ చిత్రం కనిపించింది. ఈ అధ్యాయంలో అనుకోకుండా తీసిన ఫోటోలో కనిపించిన యుఎఫ్ఓని చూడొచ్చు. అలాంటి నిజమైన ఫోటోలు ప్రపంచంలో చాలా చోట్ల తీయటం జరిగింది. భారత్ కి సరిహద్దుగా ఉన్న నేపాల్, భూటాన్, బర్మా ప్రాంతాల్లో కొన్నిసార్లు యుఎఫ్ఓలు కనిపించినట్టుగా ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. అయితే ఇండియాలో యుఎఫ్ఓల ఫోటోలు లభించలేదు. కారణం భారతీయులకి యుఎఫ్ఓల గురించి పూర్తి అవగాహన లేకపోవటం అని చెప్పొచ్చును. అమెరికా ప్రభుత్వానికి యుఎఫ్ఓల గురించి తెలుసా? అమెరికా ప్రభుత్వ వైద్య శాఖలో పనిచేసే ఒక మానసిక వైద్యుడు చెప్పిన గ్రహాంతర జీవుల గురించి అనుభవాల్ని క్రింద వివరిస్తున్నాము. 6/1/2007లో శనివారం రాత్రి 9 గంటలకి భోజనం కాగానే నా ఇంటి ముందు ఉన్న వాకిట్లో కుక్కల్ని నడిపిస్తుండగా ఆకాశంలో ఒక కాంతి పుంజం వేగంగా దూసుకుపోయింది. ఆ వెలుగును చూసి ఎవరో కుర్రాడు అవ్వాయి చువ్వలు వెలిగించి ఆకాశంలో వదిలాడని అనుకున్నాను. ఆకాశంలో కనిపిస్తున్న గోళాకారపు వెలుగు చాలా ప్రభావవంతంగా ఉంది. 2 సెకండ్ల తెల్ల రంగులోను తీక్షణంగా ప్రకాశించి ఆ కాంతి అక్కడ అదృశ్యమైంది. నాకు చాలా ఆశ్చర్యం, భయము కలిగాయి. నన్నెవరో గమనిస్తున్నారనే భావన కలిగింది. మర్నాడు ఉదయము నిద్ర లేచేసరికి ఒళ్ళంతా పులిసిపోయింది. హార్డ్ డ్రింక్స్ ని మితి మీరు తీసుకుంటే కలిగే హోంగోవర్ లాంటి బడలిక నాలో కనిపించింది. నిజానికి హ్యాంగోవర్ అది కొంచెం ప్రింట్ సరిగ్గా లేదు మేడం. ఇక్కడ హ్యాంగ్ ఓవర్ లాంటి బదలిక కరెక్ట్. నిజానికి నేను గత రాత్రి కొంచెం కూడా త్రాగలేదు. యుఎఫ్ఓల్లోని గ్రహాంతర జీవులు దృష్టిలో పడ్డవారికి ఇలా హ్యాంగోవర్ అంటే మద్యం మత్తు వస్తుందని తర్వాతి కాలంలో నాకు తెలిసింది. అదే రోజు మధ్యాహ్నం 2 గంటలకి నా ఇంటి ముందు కుక్కలతో పచారులు చేస్తుండగా సరిగ్గా నా తలపై 30 అడుగుల ఎత్తున ఎగురుతున్న హెలికాప్టర్ లాంటి ఆకారం కనిపించింది. ఆ హెలికాప్టర్ ఎలాంటి గుర్తులు లేవు. చాలా పెద్దగా ఆకుపచ్చ రంగు కలిసిన నలుపు రంగులో దానికి 2 వైపులా తలుపులు తెరిచి ఉన్నాయి. మా ప్రాంతంలో ఇళ్లపై ఎగరటం చాలా సార్లు గమనించాను. నిన్న రాత్రి ఈరో మధ్య భాగం వరుసగా 2 రోజులు కనిపించింది. వాహనాన్ని నడిపే వ్యక్తి తెల్లగా ఉంటాడు, నల్లటి దుస్తులు ధరించాడు. విచిత్రంగా ఆ యుఎఫ్ఓలు కనిపించినప్పుడల్లా నా ఆరోగ్యం శారీరకంగా మానసికంగా దెబ్బతింటుంది. అమెరికాలోని పెద్ద మెట్రోపాలిటన్ ఏరియాలోని ఒక మానసిక సమస్యల సలహా కేంద్రంలో నేను సైకాలజిస్ట్ గా పనిచేస్తున్నాను. ఆఫీసులో షిఫ్టుల వారీగా చేయడం ఉంటుంది. వారం రోజుల్ని షిఫ్టులుగా మార్చి పనిచేస్తారు. మా డ్యూటీ ఏమిటంటే
మా మానసిక సమస్యలున్న వారు మాకు ఫోన్ చేసి తమ సమస్యల్ని వివరిస్తే వాటికి పరిష్కారాలు చెప్తూ ఆఫీసుల్లో 3 ఫోన్లు ఉన్నాయి. ఒక్కోసారి ఒక్కొక్క నంబర్ కు ఫోన్ మోగుతుంటూ రిసీవర్ ఎత్తి సమాధానం ఇవ్వటం నా డ్యూటీ. వాహనాలు పార్కింగ్ చేసే చోటు నుంచి ఆఫీసు గదిలోని ఫర్నిచర్ తో సహా స్పష్టంగా కనిపిస్తుంది. 3 కిటికీల మధ్య 3 సైకాలజిస్టులు కూర్చుంటారు. 3 సైకాలజిస్టులు. ఆ రోజు మంగళవారం నాకు మధ్యాహ్నం డ్యూటీ పడింది. ఆ సమయం ఒక వ్యక్తి ఫోన్ చేసి ఇలా చెప్పాడు. సార్, నాకు పిచ్చెక్కిపోతున్నట్టుగా ఉంది. విచిత్రమైన ఆలోచనలు వస్తున్నాయి. కాసేపు తల దిమ్ముగా ఉంటుంది. అతని మాటలు విన్న నాకు అతను డ్రగ్స్ తీసుకున్నాడని అనిపించింది. ఈ విధంగా మా మధ్య ఫోన్లో సంభాషణ 5 నిమిషాలు సాగింది. అయితే కాసేపటి తర్వాత సంభాషణ ఊహించిన మలుపు తిరిగింది. ఈ మధ్య అమెరికన్ మిలిటరీ నుండి రిటైర్ అయ్యాడట. అతడికి గ్రహాంతర జీవుల గురించిన సంబంధించిన ప్రత్యేక సమాచారం తెలుసట. గ్రహాంతర జీవులు భూమిపై చేస్తున్న కార్యకలాపాలు త్వరలోనే బయటపడబోతున్నాయని చెప్పాడు. అతను అలా మాట్లాడుతూనే నన్ను కొన్ని ప్రశ్నలు వేశాడు. మీరు గ్రహాంతర జీవులు ఉన్నాయన్న విశ్వాసం ఉందా మీకు? మానవుల్ని గ్రహాంతర జీవులు అపహరించడం జరుగుతుందని మీరు నమ్ముతారా? ఆయన ప్రశ్నలకు నేను కప్పదాటు సమాధానాలు ఇచ్చాను. అతడు ఏవో చిత్త భ్రమలకి గురైనాడని భావించాను. అతడు మిలిటరీలో పనిచేస్తుండగా గ్రహాంతర జీవులచే అపహరించబడి కొద్ది రోజుల తర్వాత విడుదల చేయబడ్డాడు. ఆ విషయాన్ని అతడు తోటి మిలిటరీ అధికారులకు చెప్పసాగాడు. దాంతో ప్రభుత్వం అతన్ని ఉద్యోగం నుండి తొలగించి అతనికి మతి భ్రమించిందని సాకు చూపి ఇంటికి పంపించారు. అతని మాటలు నమ్మటానికి వీలు కాలేకున్నా మాటల్లోని అతని నిజాయితీ నన్ను కట్టిపడేసింది. దాంతో అతనితో సంభాషణ కొనసాగించాను. ఇలాంటి విచిత్రమైన కాళ్ళు 20 సంవత్సరాలు ఉద్యోగ కాలంలో రాలేదు. అతడు నా పేరుతో సహా వివరాలు తెలిపినట్లుగా మాట్లాడాడు. అతని అంతులేని సంభాషణకు అడ్డుకట్ట వేయటం కోసం ఫోన్ కట్ చేశాను. సరిగ్గా 6 నెలల తర్వాత నా తోటి ఉద్యోగి నన్ను హిప్నటైజ్ చేసి నా మనసు లోతుల్లో నిక్షిప్తమైన జ్ఞాపకాలని బయటికి తీస్తున్న సమయంలో నేను UFOని చూశానని, దూరంగా గుండు సూది తల సైజులో కనిపించిన ఆకుపచ్చ రంగులో మెరిసే గుండ్రని ఆకారం క్రమంగా భూమికి దగ్గరై విపరీతమైన ప్రకాశంతో చాలా పెద్దదైంది. 6 నెలల క్రితం శనివారం నాటి రాత్రి జరిగింది. హిప్నసిస్ లో బయటపడింది. ఆ శనివారం రాత్రి నేను నిద్రపోవటానికి మంచంపై పడుకున్నప్పుడే నా భవనం 2nd ఫ్లోర్ లోని నా గది కిటికీ దగ్గర ఒక UFO వచ్చింది. దాని తలుపులు తెరవబడి చెక్క పలక లాంటిది గది కిటికీ గుండా లోనికి వచ్చింది. ఆ చెక్క పలక మీదుగా 3 గ్రహాంతర జీవులు గదిలోకి వచ్చారు. ఆ సమయంలో నేను కళ్ళు తెరిచి ఉన్న కదల్లేని ఒక ట్రాన్స్ లాంటి స్థితిలో ఉన్నాను. అందులో ఒక స్త్రీ, ఒక పురుషుడు ఉన్నారు. వారిని చూస్తే నా తల్లిదండ్రులని అనిపించింది. తర్వాత ఆ 3 గ్రహాంతర జీవులు నన్ను మంచంపై నుండి లేపి కిటికీ గుండా గదిలోకి వచ్చిన పలక మీదుగా UFOలోకి తీసుకెళ్లారు. తర్వాత ఆ UFO అక్కడి నుంచి ఎటో ఎగిరిపోయింది. తర్వాత ఏం జరిగిందన్నది నాకు గుర్తుకి రావట్లేదు. శనివారం రాత్రి ఆకాశంలో ఎగిరే పళ్ళం కనిపించింది. ఆ రోజు సాయంకాలం ఒక గ్రహాంతర జీవి నాతో సంబంధం ఏర్పరచుకోవడం. 2 రోజుల తర్వాత ఒక ఆగంతకుడు నాకు ఫోన్ చేసి గ్రహాంతర జీవుల గురించి ప్రశ్నించడం, గ్రహాంతర జీవులు అపహరించారని నాకు వివరించటం, సరిగ్గా నన్ను కూడా గ్రహాంతర జీవులు అపహరించటం, ఇదంతా ఒక కలలాగా ఉంది. కానీ ఇకపై ఎవరైనా UFOలు గ్రహాంతర జీవుల గురించి అడిగితే వారు మన పొరుగు వారేనని భయపడాల్సిన పని లేదని చెబుతాను. కానీ చివరగా ఒక మాట, అమెరికా ప్రభుత్వం UFOల గురించిన సమాచారాన్ని సెక్యూరిటీ కారణాల రీత్యా తొక్కి పెడుతున్నది. అందుకే నా పేరు, ఉద్యోగం చేసే ప్రాంతం పేరు చెప్పకుండానే అన్ని వివరాలు తెలియజేస్తున్నాను. నీలం రంగు కాంతి వలయాలు ఏమిటి? H.G. వెల్ఫ్ అనే ఆంగ్ల రచయిత సైన్స్ ఫిక్షన్ వంటి చాలా
నావెల్స్ రాశాడు. ఆయన చాలా సార్లు గ్రహాంతర జీవుల ఉనికిని చూశాడు. అందువల్లనే ఆయన సైన్స్ ఫిక్షన్ పుస్తకాలని ప్రతిభావంతంగా రాయగలిగాడు. ఆయనకు ఎదురైన అనుభవాలు ఆయన మాటల్లోనే చదువుదాం. అది ఒక శీతాకాలం. నేను అర్ధరాత్రి దాటేదాకా నోట్స్ రాస్తూ మేలుకొని ఉన్నాను. తెల్లవారుజామున 2 గంటలకి లైట్ ఆర్పేసి మంచంపై పడుకున్నాను. సరిగ్గా అప్పుడే నా గది గోడలోంచి నీలం రంగులోనున్న కాంతి పుంజం గదిలోకి వచ్చింది. ఆ కాంతి పుంజం 6 అంగుళాలు చుట్టుకొలత కలిగి ఉన్నది. అది గదిలో తేలుతూ అటూ ఇటూ పచార్లు చేసింది. దాని ఎత్తు దాదాపు 5 అడుగుల దాకా ఉంటుంది. నేను ఆశ్చర్యపడుతూ ఆ కాంతి గోళాన్ని గమనిస్తూ కూర్చున్నాను. నేను బయట ఎక్కడైనా ప్రయాణిస్తున్నప్పుడు దూరంగా నీలం రంగు కాంతి పుంజాలు అనేకం కనిపిస్తూ వచ్చాయి. బహుశా ఆ కాంతి పుంజాలు గ్రహాంతర జీవులే కావచ్చును. అవి నాతో ఏం చెప్పాలని చూస్తున్నాయో నాకు ఏనాటికి అర్థం కాలేదు. 2008 అక్టోబర్లో డిస్కవరీ ఛానల్లో చూసిన యుఎఫ్ఓ భూమిపై యుఎఫ్ఓలనే గంట నిడివి గల కార్యక్రమాన్ని ఈ సంవత్సరం 2008 అక్టోబర్లో డిస్కవరీ ఛానల్లో ప్రసారం చేసింది. దీంట్లో కేవలం యుఎఫ్ఓల గురించి కాక కొందరు గ్రహాంతర జీవుల దర్శనం గురించి కూడా తెలుపబడింది. దీనిలో చూపిన సంఘటనలు 2007 జనవరి 8వ తేదీన నార్త్ కరోలినాలోని ఫైటవిల్లే ప్రాంతంలో యథార్థంగా జరిగాయి. వాటిని పరిశీలిద్దాం. 3 పురుషులు జనవరి 8న కెఫ్ ఫియర్ నది ఒడ్డున చేపలు పడుతున్నారు. వారిలో ఒకరు బ్లెడ్సో నదిగట్టు నుండి ప్రధాన రహదారికి వెళ్లే అప్రోచ్ రోడ్డుపై నడుస్తుండగా అతనికి ఆకాశంలో ఆరెంజ్ రంగులో మెరుస్తున్న 2 యుఎఫ్ఓలు కనిపించాయి. ఇంతలో మరొకటి కూడా వచ్చి ఇంతకు ముందున్న వాటితో కలిసింది. ఈ దృశ్యం చూసిన బ్లెడ్సో చాలా థ్రిల్ ఫీల్ అయి చేపలు పడుతున్న తన మిత్రులిద్దరికి యుఎఫ్ఓల్ని చూపిద్దామని నది ఒడ్డుకి నడక ప్రారంభించాడు. తాను ఇందాక నది ఒడ్డున బయలుదేరి 20 నిమిషాలై ఉంటుందని అనుకుంటున్నాడు. అయితే మిగిలిన 2 మిత్రులకి బ్లెడ్సో వెళ్లి 3 గంటలు దాటినట్టు తెలిసింది. బ్లెడ్సో ఎంతసేపటికి రాకపోవడంతో మిత్రులు చేపలు పట్టడం మానేసి నదికి దూరంగా వచ్చారు. వారికి బ్లెడ్సో ఎక్కడా కనిపించలేదు. అతడు గ్రహాంతర జీవులచే అపహరించబడ్డాడని వారికి తెలియదు. చివరికి వాళ్ళకి కూడా పైగా గాల్లో ఎగురుతున్న యుఎఫ్ఓలు కనిపించాయి. దాంతో వారు చాలా భయపడి దూరంగా ఉన్న తమ ట్రక్కుల కేసి పరిగెత్తారు. ఆపై ఎవరి ట్రక్కు వారు డ్రైవ్ చేసుకుంటూ నగరం వైపు వెళ్లిపోయారు. వీళ్లలో పరారయ్యారు. ఆ తర్వాత బ్లెడ్సో ఇంటికి చేరాడు. అన్ని గంటలు అతను ఎక్కడున్నాడో అతడికే గుర్తు లేదు. ఇంతలో అతని పెంపుడు కుక్కలు పెద్దగా మొరగసాగాయి. అవి ఎందుకు మొరుగుతున్నాయో తెలుసుకుందామని ఇంటి పెరట్లోకి వెళ్ళాడు. అతని పెంపుడు కుక్కల్లో ఒకటి పెద్దగా అరుస్తూ దేన్నో వెంటాడుతున్నట్టుగా గుబురుగా ఉన్న చెట్లలోకి వెళ్ళటం అతనికి కనిపించింది. మిగిలిన కుక్కలు కూడా దాన్ని అనుసరిస్తూ చెట్ల మధ్యలోకి వెళ్ళాయి. బ్లెడ్సో కూడా కుక్కలతో కలిసి చెట్ల మధ్యకు వెళ్ళాడు. 10 నిమిషాల తర్వాత చిన్న పరిమాణంలో ఉన్న ఒక గ్రహాంతర జీవి అతనికి కనిపించాడు. బ్లెడ్సే చెప్పిన వివరాల ప్రకారము ఆ గ్రహాంతర మానవుడు 3 అడుగుల ఎత్తులో ఉన్నాడు. అతడి దేహం గాజు ద్రవంలో ముంచి తీసినట్లుగా తళతళ మెరుస్తూ ఉన్నది. తనకు గ్రహాంతర జీవికి కనిపించాడన్న విషయం తన కుటుంబంలోని వారికి మాత్రమే చెప్పాడు. బయట ఎవరితోనూ తన అనుభవాలను పంచుకోలేదు. కానీ అతడు గ్రహాంతర జీవిని చూసిన తర్వాత చాలా అనారోగ్యానికి గురైనాడు. సంసార సుఖం అనుభవించలేకపోయాడు. తీవ్రమైన తలనొప్పి, ఆదుర్ద అతన్ని నిరంతరం పీడించసాగాయి. దాంతో తన సమస్యలకు పరిష్కారం పొందాలని నిర్ణయించుకుని డిస్కవరీ ఛానల్ కి సంబంధించిన బృందానికి కబురు చేసి తన ఇంటికి పిలిపించుకుని తనకు ఎదురైన యుఎఫ్ఓలు గ్రహాంతర జీవి గురించి వివరించాడు. తర్వాత ముఫాన్ బృందానికి చెందిన సైకాలజిస్ట్ పరిశోధనలో తెలిసిన విషయాలు ఇలా ఉన్నాయి. బ్లెడ్సేని గ్రహాంతర జీవులు అపహరించారు.
అందుకు సాక్ష్యం 3 గంటలు అదృశ్యమైన అతని టైము 2:50 ముందుకి తిప్పితే గాని ఇతర మానవుల టైంకి సమానంగా మారలేదు. అతని శరీరంపై గ్రహాంతర జీవులు పరిశోధనలు చేశారు. అందువల్లే అతనికి ఈ కొత్త అనారోగ్యాలు వచ్చాయి. మేడం ఇంకా చదువుదామా? మేడం చాలా. చాలే మేడం. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. మేడం 48 నెంబర్ ఓకే పేజ్ నెంబర్ ఓకే మేడం. 48 రాసుకుంటాను. మొన్న కూడా రాసుకున్నాను. అదే ప్రకారం రాసుకోవడం మంచిది. ఓకే మేడం. ఓకే 48. ఓకే, ఈరోజు 5th